అంతేకాకుండా ఎన్క్యాప్ కానీ, నుడా కానీ, జీడీఎఫ్ఏ కానీ, 15th ఫైనాన్స్ కానీ ఈ ఫండ్స్ ద్వారానే ఇప్పటి వరకు దాంట్లో ఇంక్లూడ్ చేస్తూ ప్రజల మీద భారం మోపి ఆ భారం ద్వారా వచ్చిన ట్యాక్స్ ద్వారా ఈరోజు ఈ కార్పొరేషన్ లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మరి అలాంటి ట్యాక్స్లు కోట్ల రూపంలో ప్రజల నుంచి వసూలు చేసినప్పుడు ప్రజలు చేయాల్సిన పనులు ఏంటి అంటే ప్రజల ప్రయోజనాల కోసం బ్యూటిఫికేషన్ పార్కులు ముఖ్యమా, లేదంటే ఇప్పుడే చెప్పినట్టు మన కోఆప్షన్ మెంబర్ గారు చెప్పారు కార్పొరేషన్ లో పరిస్థితి ఏంటి, తాగునీటి పైన శ్రద్ధ పెట్టాలన్నా, డ్రైనేజ్ వ్యవస్థ పైన పెట్టాలన్నా, కరెంటు రోడ్డు పెట్టాలన్నా, లేకపోతే జోన్ల పైన శ్రద్ధ పెట్టాలన్నా, వీటినన్నింటినీ వదిలేసి మన మున్సిపల్ కార్పొరేషన్ బ్యూటిఫికేషన్ పార్కుల పైన ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టు. అంతేకాదు ప్రజల నుంచి వసూలు చేసిన ట్యాక్స్ని ప్రజల్ని సద్వినియోగం చేయడంలో కూడా కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పచ్చు. ఈరోజు ట్యాక్స్లన్నీ సంపద సృష్టి అనే భాగంలో భాగంగా ఈ సంపద సృష్టించి ఎవరికి ఇస్తున్నారంటే సంపద సృష్టి అనే దానికి అర్థం మార్చేశారు. ప్రజల సొమ్ముని పక్షపాతి నాయకుడికి ఏ విధంగా వాళ్ళకి లబ్ధి చేకూరాలా అనే విధంగా ఈరోజు కార్పొరేషన్ లో అందరు అధికారులు పనిచేస్తున్నారు. కోట్ల రూపాయలు ట్యాక్స్ ద్వారా ఈరోజు తీసుకొచ్చిన తర్వాత ఆ డబ్బులు ఎవరు కూడా పక్షపాతి ఏం లేదు. నెల్లూరు నగరం అభివృద్ధి చెందుతుంటే ఓరవలేని మీరు కావాలని అబద్ధాలు చెప్తున్నారు. ఇప్పుడు దాకా దయచేసి ప్రభుత్వం మీద ఇలాంటి నిందలు వేయద్దు. ఎందుకంటే మిమ్మల్ని మేము గౌరవిస్తాం, మీరంటే మా అభిమానులు. కానీ మీరు వ్యాపారం కోసం ధర్నాలు చేసాము, ట్యాక్స్ కోసం దివాలా చేసింది మన ప్రభుత్వం నుంచేనమ్మా, ఇప్పుడు కాదు. ఖాళీ ఇచ్చేసి పోయితే ఇప్పుడు ప్రభుత్వం కష్టపడి సబ్జెక్టు మెంబర్ సభ సభ్యులకి చిన్న కార్యక్రమం చేస్తాం.